హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆహా, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. నేను మీ ఇందిర. ఈరోజు మన ఛానల్లో పచ్చిమిర్చి అల్లంతో చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాము. చాలామంది ఎండుమిరపకాయలతోటి నిలవ పచ్చడి పెట్టుకుంటారు, కానీ నేను ఈరోజు మీ అందరి కోసం పచ్చిమిరపకాయలతో అల్లం చట్నీ ఎంతో సింపుల్గా ఈజీగా ఎలా రెడీ చేయాలో తయారు చేసి చూపిస్తాను. మనకి పెద్ద పెద్ద హోటల్లో అంటే విజయవాడ, గుంటూరు స్టైల్లో అల్లం చట్నీ ఫేమస్ హోటల్స్లో ఎలా తయారు చేస్తారో దాన్ని మీకోసం చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చాలా ఈజీగా త్వరగా అయిపోయేటట్టు రెడీ చేసి చూపిస్తాను. రండి ఫ్రెండ్స్, తయారు చేయటం ఎలానో చూద్దాము. ఫ్రెండ్స్, మనం ముందుగా పొయ్యి వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. ఆ ప్యాన్లో మనకి కావాల్సినంత చట్నీ కోసం అల్లం తీసుకుందాము. అల్లం చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని వేయించుకుందాము. నేనైతే 50 గ్రామ్స్ అల్లం తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ 50 గ్రామ్స్ అల్లం తీసుకొని మనము కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అల్లం ముక్కల్ని ఫ్రై చేసుకుందాము. మనకి ఓన్లీ ఈ అల్లం చట్నీలో మనకి తెలియాల్సిన ప్రాసెస్ ఏంటంటే మనం అల్లం ముక్కల్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవటమే. మనకి ఆ చట్నీ అనేది పచ్చివాసన లేకపోతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అయితే మనము హైలో పెట్టుకొని వేయించకూడదు ఫ్రెండ్స్, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అల్లంని వేయించుకోవాలి. ఈలోపు మనం చేసేది పచ్చిమిర్చితో కదా ఫ్రెండ్స్, ఎండుమిరపకాయలతో కాదు కదా. అందువల్ల పచ్చిమిర్చిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. అయితే ఫ్రెండ్స్, మర్చిపోకండి, హై ఫ్లేమ్లో మాత్రం పెట్టవద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోండి. ఎందుకంటే మనకి ముక్క అనేది హై ఫ్లేమ్లో పెడితే పైన మాడిపోతుంది, లోపల ముక్క అనేది ఉడకదు. అందువల్ల మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోండి. మనకు ఆల్రెడీ అల్లం ఘాటుగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి అనేది ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. నేను కొంచెం ఘాటుగానే తింటాను కాబట్టి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగా తీసుకుంటున్నాను. మేము కొంచెం కారం తక్కువ తింటాం అనుకునే వాళ్ళు పచ్చిమిర్చిని తక్కువగా తీసుకోండి. ఎప్పుడు పల్లీ చట్నీ ఒక్కటే తింటారు కదా చాలామంది. ఈ పల్లీ చట్నీతో పాటు ఈ అల్లం చట్నీ కాంబినేషన్ కూడా ఒక్కసారి ట్రై చేయండి. పెసరట్టు, ఉప్మా, దోశల్లో అల్లం చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. మా బాబు అయితే పల్లీ చట్నీ అసలు తినడు, వాడి వల్లే నేను ఈ అల్లం చట్నీ నేర్చుకున్నాను. ఫ్రెండ్స్, మనకి అల్లం కొంచెం వేగిన తర్వాత ఒకసారి కలపెట్టుకొని దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా వేసుకుందాము. అయితే ఫ్రెండ్స్, పచ్చిమిర్చి అనేది కొంచెం పచ్చి స్మెల్ ఉంటుంది కదా, ఈ పచ్చిమిర్చి కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఈ రెండు ఫ్రై చేసిన తర్వాత మనము దీనికి ఏమేమి కావాలి, ఇంగ్రీడియంట్స్ కావాలో నేను మళ్ళీ చెప్తాను. ఈలోపు మనము దీన్ని ఒకసారి కలపెట్టి మూత పెట్టుకుందాము. అయితే ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నా అనుకోకండి, కంపల్సరీ దీన్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి అల్లంని పచ్చిమిర్చిని వేయించుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి మనం మూత తీసుకొని చూద్దాము. చూసారా ఫ్రెండ్స్, మనకి బాగా ఫ్రై అవుతుంది. మనకి వేగుతునేటప్పుడే పచ్చివాసన స్మెల్ పోయి మంచి స్మెల్ వస్తుంది. ఇంకొక అన్నీ వేగిపోయాయి పచ్చిమిర్చి, అది ఇంకొక 1 మినిట్ వేగనిద్దాము. ఇంకా మూత అవసరం లేదు ఫ్రెండ్స్, ఇలా ఉంచేద్దాము. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఇలా మగ్గిన తర్వాత 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాము. అయితే ఫ్రెండ్స్, చాలామంది ఈ అల్లం చట్నీలో ఈ ధనియాలు జీలకర్ర అనేది వేసుకోరు, ఓన్లీ అల్లం పచ్చిమిర్చి మాత్రమే వేసుకుంటారు. కానీ మీరు నాలాగా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ ధనియాలు జీలకర్ర వేసి చూడండి, మీరు టేస్ట్ వదలరు, అంత టేస్ట్ ఉంటుంది. ఒక ఇడ్లీ తినే వాళ్ళు కూడా 4-5 ఇడ్లీలు తింటారు ఈ చట్నీతోటి. పల్లీ చట్నీ అనేది అడగరు. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ ధనియాలు జీలకర్ర వేసిన తర్వాత ఒక్క నిమిషం వరకు ఆ వేడికి అలా మగ్గనిద్దాము. మనకి జీలకర్ర ధనియాలు వేయటం వల్ల చట్నీ చాలా అంటే చాలా సూపర్బ్ టేస్ట్గా వస్తుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వేడికి అనేది ఈ జీలకర్ర ధనియాలు మగ్గిపోతాయి. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఆఫ్ చేసేసుకొని చల్లారేంత వరకు వెయిట్ చేద్దాము. ఫ్రెండ్స్, మనకి ఈ అల్లం పచ్చిమిర్చి అనేది బాగా చల్లారిపోయింది కాబట్టి దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఫ్రెండ్స్,
నేను ఇప్పుడు ఈ అల్లం చట్నీలో కాంబినేషను ఆవిటి కుడుము వేసి చూపిస్తాను. ఆవిటి కుడుము ఆల్రెడీ మన ముందు వీడియోలో అప్లోడ్ చేశాము. ఇది పిల్లలకు పెట్టడం వల్ల ఎంతో బలాన్ని ఇస్తుంది. పిల్లలు సన్నగా ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. మా పాప సన్నగా ఉంటుంది, అందుకే నేను ఆవిటి కుడుముని వేశాను. అయితే ఈసారి నేను కొర్రలతో ఆవిటి కుడుము వేశాను. నా నెక్స్ట్ వీడియోలో మీకోసం తప్పకుండా చేసి చూపిస్తాను. ఇలా మనం అన్నీ మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత కొంచెం చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకోవాలి. ఈ చింతపండుతో పాటు దీన్ని నానబెట్టుకున్న వాటర్ కూడా వేసేసుకుందాము. అలా వేసుకోవాలి. దీని తర్వాత చాలామంది ఫ్రెండ్స్ దీనిలో అల్లం చట్నీలో షుగర్ వేసుకుంటారు. అయితే నేను షుగర్ వేసుకోవట్లేదు, బెల్లం వేసుకుంటున్నాను. ఇంత చిన్న ముక్క బెల్లం సరిపోతుంది. మాకు బెల్లం ఇష్టం లేదు అన్న వాళ్ళు షుగర్ వేసుకోవచ్చు. అయితే మనకి బెల్లం టేస్ట్ వేరుగా ఉంటుంది, షుగర్ టేస్ట్ వేరుగా ఉంటుంది. బెల్లంతోనే మనకి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. మనం షుగర్ వేసుకుంటే ఏంటంటే బాగా స్వీట్ వస్తుంది, మనకి టేస్ట్ అనేది అంతగా ఉండదు. అందుకని కంపల్సరీ బెల్లమే వేసుకోండి. కాకపోతే బెల్లం కొంచెం స్వీట్ తక్కువ తినేవాళ్ళు తక్కువ బెల్లం వేసుకోండి, కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ బెల్లం వేసుకోండి. ఇలా బెల్లం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సరిపడా టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుందాము. నేనైతే ఈ సాల్ట్ వేస్తున్నాను. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ చట్నీలో కలుపుకుందాము. సాల్ట్ ఎక్కువైందంటే మనం దాన్ని సరి చేయడానికి ఏమి ఉండదు కదా ఫ్రెండ్స్, మనం ముందు కొంచెం తక్కువగానే వేసుకుందాము. ఇప్పుడు ఈ చట్నీని మిక్సీ పట్టి చూపిస్తాను. ఫ్రెండ్స్, అల్లం చట్నీని గ్రైండ్ చేసుకొని వచ్చాను. ఇప్పుడు మూత తీసి చూద్దాము. అయితే అల్లం చట్నీని మనం ఇంతే మెత్తగా వేయాలి ఫ్రెండ్స్, పలుగ్గా వేయకూడదు. ఎందుకంటే దీనిలో చాలా వరకు వాటర్ కలుపుకోవచ్చు. చాలామంది పలుచగానే తింటారు. మన హోటల్లో కానీ ఎలాగైనా సరే అల్లం చట్నీ ఇంత గట్టిగా తినరు, పలచగానే చేసుకుంటారు. కాబట్టి మనం చాలా స్మూత్గా అంటే చాలా స్మూత్గా మిక్సీ వేసుకోవాలి. బరక అనేది ఉండకూడదు అల్లం చట్నీ. అయితే ఫ్రెండ్స్, మనం దీనిలో బెల్లమే వాడాలి. ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళకు కూడా పంచదార వేయటం వల్ల మనకి షుగర్ అనేది పెరుగుతుంది. అదే బెల్లం వేస్తే కొంతవరకు మనకు ఆపుతుంది. అందువలన బెల్లమే వేసుకొని మిక్సీ వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. నేను వాటర్ కలపట్లేదు, తినేటప్పుడు వాటర్ కలుపుకొని తినండి. ఈ అల్లం చట్నీ అనేది మనము తాలింపు కూడా వేసుకోవచ్చు. చాలామంది తాలింపు లేకుండానే తింటారు. మాకు తాలింపు గింజలు అవి కావాలనుకునే వాళ్ళు ఈ తాలింపు కూడా వేసుకోవచ్చు. నేనైతే తాలింపు వేయట్లేదు ఫ్రెండ్స్. మనకి చూడటానికి కొంచెమే ఉంది, కానీ దీన్ని మనం చాలా వాటరిష్గా చాలా పలచగా చేసుకోవచ్చు. మీకు ఐడియా ఉండుంటుంది, ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళినప్పుడు హోటల్లో తింటూ ఉంటారు, అక్కడ చూసే ఉంటారు మనకి ఎంత పలచగా చేస్తారనేది. ఇప్పుడు మనకి దీనిలో చాలా వరకు వాటర్ కలుపుకుంటే చాలా చట్నీ అనేది అవుతుంది. అల్లం చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఆవిటి కుడుముతో ఈ అల్లం చట్నీని తిని ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. అయితే ఫ్రెండ్స్, అల్లం చట్నీలో ఇంకా వాటర్ పోసుకోవచ్చు. నేనైతే కొంచెం నిలువ ఉంటుందని చెప్పేసి కొంచెం వాటర్ తక్కువగా పోసుకున్నాను. మీరు అప్పటికప్పుడంటే కొంచెం సపరేట్గా తీసి దానిలో వాటర్ కలుపుకొని సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ అల్లం చట్నీ ఈ ఆవిటి కుడుముతో ఎలా ఉందో మీకు టేస్ట్ చేసి చెప్తాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి. ఒక్కసారి ఈ చట్నీని చేసుకొని తినండి, మీరు ఇంకా మళ్ళీ మీ ఇంట్లో పల్లీ చట్నీ అనేది కూడా అడగరు. అంత సూపర్గా ఉంది. ఒక్కసారి నేను చెప్పినట్టు ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ట్రై చేయండి. మనం ధనియాలు కూడా వేసాం కదా, ఆ ఫ్లేవర్ కూడా మనకి చాలా అంటే చాలా తెలుస్తుంది. మీకు కనుక ఈ చట్నీ నచ్చినట్లయితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని మీరు మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆహా.